అండి అందరికీ. ఇప్పుడు మేము అషరావుపేటలో ఉన్నామండి. అయితే మా మనవడి బర్త్డే సందర్భంగా అషరావుపేట వచ్చామండి మా మనవడి దగ్గరికి. అయితే వాడు ఒక విచిత్రమైన కోరిక కోరాడండి. ఏమి సర్ప్రైజ్ కావాలి బర్త్డేకి నీకనంటే ఒక విచిత్రమైన కోరిక కోరాడండి. అందుకోసం బయలుదేరాము. ఆ విచిత్రమైన కోరిక ఏంటో మా మనవడిని అడుగుతాం, చూద్దామండి. ఏం కోరిక? నాకు రియల్ ఎలిఫెంట్ చూడాలని ఆశ అండి నా మనవాడికి. ఖచ్చితంగా తీర్చాలి కదండి మరి, అందుకనే బయలుదేరి వెళ్తున్నామండి. ముందు దిగు, తర్వాత రోని ఎక్కడికి వచ్చావురా? ఇదిగోండి ఎలిఫెంట్ చూపించడానికి ఇక్కడికి వచ్చామండి. తెలుసు కదా, చూడగానే మీకు అర్థమై ఉంటుంది. ద్వారకా తిరుమలండి. ఇక్కడ ఎలిఫెంట్ ఉందని తెలిసి ఇక్కడికి వచ్చామండి చూపించడానికి. రోని ఏంటది? ఎలిఫెంట్ భలే బాగుంది కదా. ఇదిగోండి నిజమైన ఎలిఫెంట్ మా మనవడికి చూపించడం కోసం ఇక్కడికి వచ్చామండి. ఎంత పెద్దగా ఉందో చూసారా, ఎంత బాగుందో చూసారా. ఇక్కడ ఈ ఏనుగు ఒకటే కాదండి, ఇంకా గుర్రాలు ఉన్నాయటండి, కుందేళ్ళు, ఇంకా రకరకాల గోమాతలు కూడా ఉన్నాయటండి. మీరు అవన్నీ చూడాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎదురుగా వెళ్దాం, ఎదురుగా వెళ్ళి ఏంటది? గోశాల పొంగనూరు జాతి ఆవులు ఉన్నాయండి ఇక్కడ. అవేంటో భలే పొట్టిగాను బాగున్నాయి. ఒంగోలు గిత్తలా? ఒంగోలు జాతి ఆవులు.
కాదు, ఇవి వేరేలాగా ఉన్నాయిగా. ఇవేం జాతి ఇగో దేశవాళీ జాతి ఆవు అని పైన బోర్డులు ఉన్నాయి అన్నిటికీ. ఇదేమి సాహివాల జాతి ఆవులట. కొమ్ములు భలేగా ఉన్నాయి. నుదురు పెద్దగా ఉన్నాయి. నల్లది భలేగా ఉందిగా. ప్యూర్ బ్లాక్. కాంక్రెజ్ జాతి ఆవు. కొమ్ములు భలే పెద్దగా, పర్సనాలిటీ కూడా పెద్దగా ఉన్నాయి. ఫేస్ కూడా చాలా పెద్దగా. కపిల ఆవు ఉంటాయి. ఇది కపిల ఆవు. ఇవి ఎక్కువ బ్లాక్ అని, స్కిన్ కూడా నున్నటి స్కిన్ లాగా ఉంది. డిఫరెన్స్ ఉంది ప్రతి దానికి కూడా. మైసూర్ జాతి ఆవు. బాబా ఏమా ఉంది. కొమ్ములు మా షార్ప్గా భలేగా ఉంది కదా. మైసూర్ జాతి ఇది భలేగా ఉంది. ఇది కూడా ఎడ్లు మరి పెద్ద ఇది పొట్టి ఏమి కదా. కొన్ని ఏంట్రా అవి? ఈ డక్కు ఇట్లున్నాయా? హంస డిఫరెంట్ ముక్కు తెలుపుతుంది. అవి రెండు హంసలు ముక్కులు బెక్కట్టనా ఏమో పిల్లలు ఉన్నాయన్నాయి. ఒకటి పిల్లలు కూడా పిల్లలు ఉన్నాయి. హలో అమ్మకాయలు చూడాలి. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ చూద్దాం. వామ్మో, మూతి అంత బాహుబలి ఎద్దులాగా ఉంది. మామూలు లేవు. బాహుబలి ఎద్దులాగా ఉంది. దీని ఫేసు, దీని మెడ అంత మామూలు లేదు. జెర్సీ జాతికి, జెర్సీ జాతి అసలు ఎంత పెద్దగా ఉందో. బాగా అందంగా కూడా ఉన్నాయి. గిర్ జాతి. కొమ్ములు డిఫరెంట్గా ఉన్నాయని గిర్ జాతి కావచ్చు అయితే. ఇది గిర్ జాతి అని ఉంది కదా. గిర్ జాతి ఇది ఆవు. ఎద్దు చూసాం కదా, ఇది ఆవు. ఫేస్ కూడా డిఫరెంట్గా ఉంది. అరే భలేగా ఉన్నారు. ఇక పొంగనూరు జాతి ఆవు. పొట్టిగా ఉంటాయి ఆవు.
నెమల ఆకు అది పువ్వు. గోశాల ఎట్లా వెళ్ళాలి మనం? వెళ్ళిపోతున్నా ముందుకి నెమల్లా గిప్పిందే